హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కాజు పన్నీర్ కర్రీ. ఈ కాజు పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కాజు పన్నీర్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఇక్కడ నేను. దానికోసం 2 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి, 10 నుంచి 12 వరకు కాజులు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి, 1/2 కప్పు వరకు జీడిపప్పుని కర్రీలో వేసుకోవడం కోసం తీసుకోవాలి, కొంచెంగా కస్తూరి మెంతి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి జీడిపప్పుని దోరగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ పన్నీర్ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1/2 చెంచా షాజీరా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు దోరగా వేయించుకున్న తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. అవి అలా వేగుతూ ఉండగా దాంట్లో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వేసి అది కూడా పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా దీంట్లో కర్రీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలిపి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను ఇందులో వేసుకోవాలి. ఇవి పచ్చి టమాటాలేనండి, నేను ఉడికించలేదు, పచ్చి టమాటాలు ప్యూరీ చేసి వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మరి కొంచెం సమయం పడుతుంది వేగడానికి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి 10 నిమిషాల సేపు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో కర్రీ సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసి మరొకసారి మసాలాలన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు గ్రేవీలోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ముద్దని ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి మరి 2-3 నిమిషాల సేపు ఇందులో పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి. మనం కాజు పేస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ వేసి ఆ కాజు వాటర్ని కూడా మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికేటప్పటికి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నటువంటి కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ గ్రేవీలో మనం వేయించి పెట్టుకున్నటువంటి కాజును, అదేవిధంగా కట్ చేసి వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొంచెంగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా దీన్ని చపాతీ లేదంటే పూరీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.